వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుంచి అఫీషియల్గా మనకి 6180 వేకెన్సీస్తో చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా తప్పకుండా మనమైతే కంప్లీట్గా తెలుసుకుందాము. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బీ నుంచి అఫీషియల్గా మనకి టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీటికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీకు పిన్ చేస్తాను. మరి దీనికి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా 6180 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవడానికి జూన్ 28 నుంచి లాస్ట్ డేట్ చూసుకుంటే జూలై 28, 2025 వరకు కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ త్రూగా అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. మరి దీనికి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి టోటల్ 180 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి టోటల్ 6000, ఓవరాల్గా చూసుకుంటే 6180 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి శాలరీస్ ఎలా ఉంటాయి ఇక్కడ మనం చూడొచ్చు. 29,200 రూపీస్, అలాగే గ్రేడ్ 3 వచ్చేసి 19,900. ఇది మనకి బేస్ పే. మిగతా అన్ని అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే 35,000 ప్లస్ వస్తుంది. మీకు ఏజ్ డీటెయిల్స్ చూసుకోండి. గ్రేడ్ 3 జాబ్స్కి ఏమో 18-30 ఇచ్చారు, అండ్ అలాగే గ్రేడ్ 1 జాబ్స్కి సంబంధించి 18-33 ఇచ్చారు. దీంతో పాటు ఎడిషనల్గా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. దీనికి అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకి ఒక లిస్ట్ అయితే ఇచ్చున్నారు. సో మీరు ఏ జోన్కి అప్లై చేస్తారో దానికి సంబంధించి మనకి ఇక్కడ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళిపోయి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలి. మన సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ సంబంధించి మనం అప్లై చేసుకోవాలి. ఎక్కడ ఉంది ఇక్కడ చూడొచ్చు, సికింద్రాబాద్ సంబంధించి. మరి దీనికి సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ఉంటుందండి. సో ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకి షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇంకా మనకి ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మీకు జూన్ 28వ తేదీన అయితే వస్తుంది. అప్పుడు మీకు అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో స్వీకరిస్తారు. అప్పుడు మీకు మరొకసారి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. కాబట్టి ఆ వీడియో మిస్ కాకుండా చూసేందుకు వీడియోని లైక్ చేసి తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్ నోటిఫికేషన్ మళ్ళీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.